మరొక ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్స్ క్రియేషన్ అంటే దేవుని సృష్టి మనకు కనిపిస్తుంది. ఎంతో చక్కగా వీటిని అమర్చి ఏ రోజు దేవుడు ఏం చేశారనేది మనకి మెన్షన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ వీళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు, వీళ్ళు ఎలా చేశారు, ఎందుకు చూస్ చేసుకున్నారు, సో వీటి నుండి వారు ఏం నేర్చుకున్నారో 1 by 1 మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందుగా వీళ్ళ పేర్లు మనం తెలుసుకుందాం. మీ పేర్లు చెప్పండి 1 by 1. నా పేరు సరోజ. నా పేరు సంధ్య. పేరు శ్రీ విద్య. ప్రైజ్ లార్డ్. విన్నారు కదండి, వీరు ముగ్గురు పేర్లు విన్నారు కదా. సో వీరు ముగ్గురు ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ని అయితే చేశారు. వీటి గురించి ఇప్పుడు మనకి వివరిస్తారు 1 by 1. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్స్ క్రియేషన్ అనే ప్రాజెక్ట్ మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అన్నిటికీ మూలం సృష్టి కాబట్టి. సో అసలు ఈ సృష్టి అంతా ఎలా క్రియేట్ చేయబడింది, అసలు దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించాడు, ఆయన సృష్టించడానికి గల పర్పస్ ఏంటి అని చెప్పి అందరికీ చెప్పడానికి మేము ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ డే వైజ్ జీజస్ ఈ భూమి మీద డే వైజ్ ఏమేమి క్రియేట్ చేసినది అనేది మేము ఇలా ప్రజెంట్ చేసాము. సో మనం ఫస్ట్ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి అంతా నిరాకారంగా శూన్యంగా చీకటిగా ఉంది. సో దేవుడు వెలుగు కమ్మని పలుకుగా అప్పుడు వెలుగు కలిగింది. అయితే దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచారు. వెలుగు మంచిదగినట్లు దేవుడు చూశారు. సో ఉదయమము హస్తమము కాగా డే 1 అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ డే 2లో దేవుడు ఒక విశాలంను క్రియేట్ చేసి పైన జలాన్ని కింద జలాన్ని సెపరేట్ చేశారు. సో ఆ విశాలానికి ఆ భూమి అని పేరు పెట్టారు. ఆ జలరాశికి అంతటికి సముద్రం అని పేరు పెట్టారు. సో ఉదయమము హస్తమము కాగా సెకండ్ డే అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే 3 ఇక్కడ దేవుడు ఆరిన నేలను అలాగే సముద్రాన్ని కూడా సెపరేట్ చేశారు. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి ఆ భూమి మీద గడ్డిని మొలిపించమని పలుకుగా గడ్డి అనేది మొలిచింది. ఆ తర్వాత విత్తనాలు ఇచ్చే చెట్లను ఫలాలిచ్చే వృక్షాలను కూడా దేవుడు కలుగుమని పలుకుగా ఆ విధంగా భూమి మీద ఫలాలిచ్చే వృక్షాలు అనేవి కలిగాయి. సో ఉదయమము హస్తమము కాగా 3వ రోజు అనేది కంప్లీట్ అయింది. డే 4 దేవుడు భూమి మీద ఉదయాన్ని సాయంత్రాన్ని ఏలడానికి 2 గొప్ప జ్యోతులన్నిటిని క్రియేట్ చేశారు. సో ఉదయాన్ని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని, వాటితో పాటు నక్షత్రాలను కూడా క్రియేట్ చేశారు. సో పెద్ద జ్యోతికి సూర్యుడని, చిన్న జ్యోతికి చంద్రుడని పేర్లు పెట్టారు. సో ఉదయమము హస్తమము కాగా డే 4 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే 5 5వ రోజు దేవుడు సముద్రంలోని జీవరాశులన్నింటినీ సృజించాడు. అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటినీ క్రియేట్ చేసి వాటికి భూమి మీద మొత్తం తిరిగే స్వేచ్ఛను వాటికి అనుగ్రహించారు. అలాగే వాటి జాతుల ప్రకారం వాటి నెక్స్ట్ జనరేషన్స్ అనేవి అభివృద్ధి పొందేలాగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ఉదయమము హస్తమము కాగా డే 5 అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ డే 6 ఇక్కడ దేవుడు వివిధ రకాల జంతువుల్ని అంటే క్రూర మృగాల్ని అలాగే సాధు జంతువుల్ని కూడా క్రియేట్ చేశారు. వాటి జాతుల ప్రకారం అవి కూడా వాటి నెక్స్ట్ జనరేషన్స్ కి బర్త్ ఇచ్చేలాగా అంటే అవి అభివృద్ధి చెందేలాగా దేవుడు వారిని ఆశీర్వదించారు. అయితే దేవుడికి ఇక్కడ ఒక చిన్న థాట్ వచ్చింది. అదేంటంటే ఈ జీవరాశులన్నిటిని అలాగే చెట్లను ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటిని కూడా వేలడానికి తన స్వరూపం మందు ఒక మానవుడిని క్రియేట్ చేయాలని ఆయన అనుకున్నారు. సో మట్టితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ఆయన ఊపిరిని పోసి ఆయనలోనికి ప్రాణాన్ని వచ్చేలాగా చేసి ఆయనకి ఆదాము అని పేరు పెట్టారు. అయితే ఈ పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అతనికి సాటి అయిన సగభాగాన్ని క్రియేట్ చేద్దామని ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి అతని పక్కటి ఎముకలో నుండి ఒక ఎముక తీసి దాని నుండి స్త్రీని నిర్మించారు. సో ఆ స్త్రీకి అవ్వ అని పేరు పెట్టారు. సో దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులు కూడా ఈ ఆదాము అవ్వ చెప్పే మాట వినేలాగా అంటే వారి యజమానాన్ని ఒప్పుకునేలాగా ఆయన కంట్రోల్లో పెట్టారు. ఉదయమము హస్తమము కాగా డే 6 అనేది కంప్లీట్ అయింది. ఇంకా డే 7న దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో చక్కగా ఈ ప్రాజెక్ట్ని వివరించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వీళ్ళని అడగబోతున్నాను. నాకు మొట్టమొదటిగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే డే 1 డే 2
డే 3 దేవుడు ఈ విధంగా సృజించాడు. వెలుగు, చీకటి, భూమి, సముద్రం ఇలాగా. అయితే మనకి ప్రతి ఆ టైం లైన్ మనం గమనించినట్టే అస్తమయమున ఉదయం కలుగగా అని ఉంటుంది. అయితే మనకి ఇక్కడ 4వ రోజున దేవుడు ఏంటది ఈ యొక్క సన్, మూన్ అంటే చంద్రుని, నక్షత్రాన్ని మనకు చేశాడు. అయితే మనకి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ డే అండ్ నైట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకి ఈ ప్రతి అస్తమయంలో ఉదయం కలుగగా అంటే మొదటి రోజు, రెండవ రోజు అంటే అప్పటికి ఇంకా సూర్యుడు, చంద్రుడు లేకుండా ఎలా డివైడ్ చేయబడింది? డేలోనే దేవుడు వెలుగుని, చీకటిని వేరుపరిచారు కదా. సో ఏంటంటే వెలుగున్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు. సో ఉన్నదంతా ఉదయముగా, తర్వాత వెలుగు వెళ్ళి చీకటి వచ్చినప్పుడు అస్తమముగా కన్సిడర్ చేసి చూసుకుంటే ఇలా ఫస్ట్ 3 days కూడా డే 1, డే 2, డే 3గా సెపరేట్ చేసాము. అయితే డే 4లో ఏంటంటే దినాల గురించి సెపరేట్ చేయడానికి దేవుడు ప్రత్యేకంగా ఇంకా సూర్యుడిని, చంద్రుడిని కూడా క్రియేట్ చేశారు. నాకు మరొక డౌట్ ఏంటనంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మన వృక్షాలను దేవుడు మనకి చేశాడు, వృక్షాలను, ఫలములు ఇచ్చే వృక్షాలను చేశాడు. సో మనకి ఇప్పుడు నా డౌట్ వచ్చేసి ఏంటంటే అప్పుడు ఈ వృక్షాలు, ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఎలా గ్రో అయ్యేవి? ఎందుకనంటే మనం చూస్తాం నోహ కాలంలోనే మనకు వర్షం స్టార్ట్ అయింది. దేవుడు నోహను ఏర్పాటు చేసుకున్నప్పుడు నోవాహ కాలంలో మనకి ఆ జలప్రలయం, అదే మనకి వర్షం ప్రారంభమైంది. సో అంతకుముందు వర్షం అనే కాన్సెప్ట్ ఎక్కడా మనకు లేదు, మన బైబిల్లో మెన్షన్ చేయలేదు. సో అంటే అప్పటికి మనకి వర్షం లేదు. వర్షం లేకుండా ఈ వృక్షాలు ఇవి అన్నీ ఎలా ఫలించేవి, ఎలా ఎదిగేవి, ఎలా ఫలించేవి? అంటే ఆ కాలంలో దేవుని మాట చొప్పున భూమి నుంచి ఆవిరి అనేది పైకి వచ్చి అది భూమిని అంతటిని కూడా వెట్ చేయడం వల్ల సో అప్పుడు భూమి అనేది సేద్యానికి అనుకూలంగా మారింది. సో దాని నుంచి అలా వృక్షాలు, చెట్లు అనేవి ఫలించాయి. ఓకే, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతో చక్కగా మనకి ఈ ప్రాజెక్ట్ని చేసి వివరించారు. దేవుడు ఈ సృష్టి, గాడ్స్ క్రియేషన్ అంటే మనకి ప్రాక్టికల్గా 1 by 1 మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ చేసిన ఈ ముగ్గురిని దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.